మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. అలానే కాశీరామ్ శిల్పి అనే ఆయన బట్టల వ్యాపారం చేసుకునేవాళ్ళ. బట్టల వ్యాపారం చేసుకొని వచ్చిన రావడంతా అంటే మనం ఉన్నామనుకోండి, బాబాకి ఏం చెప్తాం, బాబా నాకు లాభం వస్తే అందులో నీకు 1% ఇస్తా, 2% ఇస్తా అని చెప్తాం. కానీ ఆయన వచ్చిన రాబడి మొత్తం బాగా ఎదురెట్టేసేవాడు, పెట్టి బాగా తీసుకోమని బతిలాడేవాడు. ఒకవేళ బాగా తీసుకోకపోతే ఆయన ఎంత అయితే బాగా తీసుకోవాలనుకుంటాడో అంత ఎవరికో ఒకరికి సేవకి ఇచ్చేసేవాడు. అంటే ఎంత పరిపూర్ణమైన మనసుతో చేస్తాడు కదా. ఈయనకి ఒక అహంకారం వచ్చింది, నేను ఇవ్వకపోతే బాబాకి ఎట్లాగా, నేను ఇవ్వబట్టే కదా బాబాకి అన్ని కూడా జరుగుతుంది అన్న అహంకారం వచ్చింది. ఎప్పుడైతే అహంకారం వచ్చిందో బాబా ఏం చేసేవాళ్ళట, ఉన్న ఆయన ఎంత పెడితే అంత తీసుకునేవాడు. ఇంకా దక్షిణ ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. అప్పుడు బాబా ఏం చేశారు, మారవాడి దగ్గర అప్పు తీసుకున్నారు ఇవ్వు అన్నారు. అసలు బాబా చెప్తారు అప్పు తీసుకోమని? చెప్పరు కదా. యాత్రకి, పండగకి, పబ్బానికి కూడా అప్పు చేయదన్న బాగా. అంటే వాళ్ళు కూడా ఎంత కమిట్మెంట్ చూడండి. ఈ దక్షిణ అడుగుతున్నాడు, ఉన్నాయని తీసుకుంటున్నాడు అని రాకుండా మానేలా ఆయన వెళ్తూనే ఉన్నాడు. కానీ ఒక కొద్దిపాటి అహంకారం ఉంది. అహంకారాన్ని తొలగించాలి కదా గురువు. ఎప్పుడైనా సరే శిక్షించాడు కదా. అట్లా ఈ కాశీరామ్ శిల్పి కూడా ఆ డబ్బులు అడుగుతుండే అప్పు తీసుకొని ఇస్తున్నాడు. అప్పు ఇచ్చేవాడు కూడా ఇంక నేను ఇవ్వనని చెప్పేశాడు. అప్పుడు ఆయనకి పశ్చాత్తాపం కలిగి, బాబా ఇది నాలో అహంకారం వచ్చింది, నేను నీకు ఇస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నువ్వు ఇచ్చిందే నేను నీకు ఇస్తున్నాను కదయ్యా, నన్ను క్షమించు అని చెప్పి ఎప్పుడైతే మనసులో పశ్చాత్తాపడ్డాడో అప్పటి నుంచి బాగా దక్షిణ అడగడం మానేస్తాడు. అంటే మనం గురువుకి ఇచ్చే దక్షిణ ఎలా ఇవ్వాలి అంటే మాస్టర్ గారు చెప్తారు, ఆయన ఇచ్చింది ఆయనకే సమర్పిస్తున్నామన్న భావం ఉండాలి. ఏ మాత్రం అహంకారం వచ్చినా ఇచ్చిన దానికి ఫలితం ఉండదట. అందుకే మాస్టర్ గారు అంటారు, దక్షిణ అంటే ఏంటి అంటే నాటకం లాంటిది. అంటే నాటిది ఏమవుతుంది, మళ్ళీ పెరిగి మళ్ళీ మనకి ఎన్నో ఫలాలు ఇస్తుంది కదా. అలాగే మనం ఇచ్చిన దక్షిణ కూడా అది ఎంతో మళ్ళీ మనకి తిరిగి మన దగ్గరికే వస్తుంది. కాబట్టి అది గుర్తున్నప్పుడు ఇంకా మనం ఇచ్చింది ఏముందానికి. త్రైలింగ స్వామి చరిత్రలో ఒక రాజు త్రైలింగ స్వామికి బట్టలు అవన్నీ కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ రాజు త్రైలింగ స్వామి దగ్గరికి ఒక అతను వచ్చి, స్వామి మీరు వేసుకోరు కదా ఇవన్నీ నాకు ఇవ్వరా అని అడిగాడు. అయితే ఆయన ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఈ విషయం రాజు గారిని తెలిసి ఆ తీసుకున్న ఆయన్ని దండించిపోయాడు. అప్పుడు త్రైలింగ స్వామి అంటారు, నువ్వు ఇచ్చేసిన తర్వాత నీకు ఇచ్చానని గుర్తు ఇంకా ఉంటే నువ్వు ఇవ్వనట్లే అన్నారు. ఇచ్చేసిన తర్వాత ఇచ్చామని గుర్తు కూడా అనుకుంటకూడదట. అంటే ఇచ్చింది చెప్పుకోకుండానే ఉండలేకపోతున్నాం. మాస్టర్ గారు చెప్పారు కాబట్టి చెప్పట్లేదు, కానీ లేకపోతే చెప్తాను కదా నేను ఫలానా చేశాను అని. కానీ ఆ ఇచ్చింది కూడా ఎప్పుడు మర్చిపోతాం, అది ఆయన్ని గుర్తు పెట్టుకున్నప్పుడు మర్చిపోతాం. మనదే అనుకున్నారా మనకు గుర్తుంటూనే ఉంటుంది కదా. కానీ అది అక్కడ గురువు ఏం చేస్తారంటే ఆ శిక్ష ఇవ్వడానికి ఆయన చేత నేర్పించాడు అనమాట. ఆయన శిక్ష ఇచ్చాడు. అక్కడ ఆయన కూడా అహంకారం తొలగిపోయింది. అలాగే కాశీరామ్ శిల్పి బట్టల వ్యాపారం చేసుకుంటూ ఒకసారి నౌర్ అనే గ్రామం మీద నుంచి వెళ్తుంటే ఒకసారి దొంగలు అతన్ని డ్యూటీ చేస్తారు. ఆయన తన ఎదురున్న డబ్బంతా వాళ్ళకి ఇచ్చేసేస్తారు. ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర ఒక చీమలకు పెట్టే కలకండ పొడి ఒక చిన్న పొట్లం ఉంటుంది అన్నమాట. ఆ పొట్లం కూడా అందులో ఏముందో అని చెప్పి విలువైన ఉన్నాయేమో అనుకొని ఆ దొంగలు ఆ పొట్లాన్ని ఇవ్వమని చెప్పి అడుగుతారు. అడిగితే ఈయన ఏం చేస్తాడు, నేను అది పాత్ర ఇవ్వడు అని చెప్పి చెప్తాడు. వాళ్ళు ఊరుకోరు అన్నమాట. ఎందుకు తీసుకున్నాయంటే దేవీదాస్ అనే గురువు సలహా మీద ఆయన చెప్తాడు, చీమలకి వాటికి ఆహారం పెట్టడానికి ఎక్కడైనా మీకు కనిపిస్తే వాటికి ఆహారం పెట్టు. ఎందుకంటే ప్రకృతి అంతా కూడా మాస్టర్ గారు చెప్తారు కదా, ప్రకృతి అంతా చందాలు వేసుకొని మనల్ని పోషిస్తుంది. కాబట్టి తిరిగి ప్రకృతికి ఏదో ఒక రకంగా మనం సహాయం చేయాలి.
పెట్టు అని చెప్పి చెప్తారు. ఆ గురువు చెప్పిన మాట కోసం ఆయన పొట్లాన్ని పెట్టుకుంటాడు. ఇప్పుడు అది పాడేస్తే మళ్ళీ పెట్టడానికి కుదరదు కదా వాళ్ళకి చేస్తే, అందుకని చెప్పి ఆయన వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు గట్టిగా లాక్కునే ప్రయత్నం చేస్తే ఆయన కత్తి తీసుకొని ఆ ఇద్దరు దొంగలు నేల కూర్చుతారు. ఒక అతను గొడ్డలతో ఆయన తల మీద కొట్టగానే ఆయన స్పృహకి పడిపోతాడు. చనిపోయాడనుకొని ఆ దొంగలు పారిపోతారు. తర్వాత ఈయన ఎంత విశ్వాసం చూడండి వీళ్ళకి, ఎంత డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి కదా, కానీ హాస్పిటల్కి వెళ్ళా చిన్నగా చిన్నది బాబా దగ్గరకు వచ్చాడు. రాగానే బాబా ఆయన చూసి శ్యామ దగ్గర ఫలానా చికిత్స తీసుకోవాలని చెప్పి పంపించారు. తర్వాత అక్కడ భక్తులు చెప్తారు, ఈ సమయంలో మీకు ఆపద జరిగిన సమయంలో ఇక్కడ బాబా ద్వారకామాయిలో కొట్టు చంపు అని చెప్పి కేకలేస్తున్నారు, మాకు అర్థం కాలేదు అని చెప్పి చెప్తారు. అంటే ఆ శక్తి ఎవరిచ్చారు? దొంగల్ని వాళ్ళని ఎదిరించే శక్తి ఎవరిచ్చారు అంటే ఇక్కడ సాయినాథుడు ఇక్కడ ఇచ్చాడు కాబట్టి అక్కడ ఆయనకు వచ్చింది. అంటే బాగా దక్షిణ తీసుకునేవాడు కదా ఈ దగ్గర. బాగా దక్షిణ తీసుకున్నది ఎట్లా మన జీవితంలో మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది అంటే ఆ దక్షిణ తీసుకుంది ఊరకపోలా. వీరికి ఇవాళ రోజున ప్రారంభ పెట్టింది కదా. అంటే మనం ఇచ్చిన దాన్ని గురువు ఏం చేస్తాడు, మనం ఏమనుకుంటామంటే దక్షిణ ఇచ్చి నాకు మళ్ళీ తిరిగి ఈ రూపంలో బాబా సహాయం చేస్తే బాగుండు, మా అబ్బాయి సీట్ వస్తే బాగుండు, లేకపోతే మా అమ్మాయి పెళ్ళైతే బాగుండు, ఇల్లు కట్టుకుంటే బాగుండు, ఇట్లా అనుకుంటాం. కానీ ఒకసారి మనం గురువుకు సమర్పించాక ఇక అది మనది కాదు, ఆయన ఎందుకన్నా కానీ ఉపయోగపెట్టుకోవచ్చు. అంటే మన కర్మ ఫలితం ఎందులో తక్కువ ఉందో అందులో వేస్తారంట ఆయన. కాబట్టి ఇది ఇక్కడ ప్రాణానికి గండం ఉంది కాబట్టి బాగా దక్షిణ తీసుకొని తిరిగి ఆయనకి ఆ ప్రాణభిక్ష కూడా పెట్టాడనమాట. అట్లానే ఈయన ఒకసారి బాబాకి ఆకుపచ్చని కత్తిని ఆకుపచ్చని దోవతి ఇచ్చాడు. ఆ దాన్ని సాయినాథుడు ఎంత జాగ్రత్తగా చూసుకునేవారంటే ఎప్పుడు బాబా దగ్గర ఒక గుడ్డల మూడు ఉండేదట. ఆ గుడ్డల మూట ఎవరు ఇప్పి చూసేవాళ్ళు కాదు. కానీ బాబా సమాచారం తర్వాత అది ఇప్పి చూస్తే అందులో కాశీరామ్ ఏనాడో ఇచ్చిన ఆ ఆకుపచ్చని కత్తి ఆకుపచ్చని తలకట్టు ఉన్నాయట. అంటే ఎంత ప్రేమతో ఇస్తే బాబా మామూలుగా ఏ భక్తులు ఇచ్చినా కూడా బాబా ఏం చేసేవాళ్ళు, ఒకసారి తీసుకునేవాళ్ళు ఒకసారి తీసుకునేవాళ్ళు. ఎవరైనా ఇచ్చిన బాబా దాన్ని కొన్నాళ్ళు ధరించి అది పాత్ర ఇచ్చి విడిపోయేదాకా కట్టినాక దురిలో వేసేసేవాళ్ళు కదా. కానీ ఈ ఇచ్చింది మాత్రం బాబా చివరి దాకా సమాధి అయిన తర్వాత కూడా ఆయన దగ్గర పెట్టారు కదా. ఆ సమాధిలో కూడా గుడ్డలు గుడ్డలు ఉంచారు. అంటే ఇప్పటికి కూడా కాశీరామ్ చెప్పి బాబాతో పాటు ఉన్నట్లే కదా ఆ సమాధిలో. అంటే మనం ఎలా సేవించాలి అన్నదానికి ఈయన కూడా ఒక ఉదాహరణ. దీని గురించి కాక దీక్షిత్ చెప్తాడు. తన మన ధనాలతో బాబాను సేవించాడు. మాస్టర్ గారు అదే కదా చెప్పేది, గురువుని ఎలా సేవించాలంటే కాయేన వాచ మనసేవ, కాయంతో మనసుతో అంతా ఆయనదే అని సేవించాలి కదా. అలా సేవించాడు కాశీరాముడు. తర్వాత లక్ష్మీబాయి షిండే ఈమె చిన్నప్పటి నుంచి కూడా షిరిడీలోనే పుట్టింది. మళ్ళీ బాబా ఎక్కడ వదిలిపోవాల్సిందో అని చెప్పి షిరిడీలో ఉన్న ఆయనే వివాహం చేసుకుంటున్నాను లక్ష్మీబాయి షిండే. అయితే ప్రతిరోజు చిన్నప్పటి నుంచి బాబా దగ్గరకు వచ్చేది. బాబా ఒకరోజు ఏమిటో అన్నారు, లక్ష్మి నాకు ఆకలి వేస్తుంది కానీ ఒక రొట్టె తీసుకొని రా అని చెప్తాను. వెంటనే బాబా కూడా అడిగింది. గబా గబా లోపలికి వెళ్ళి మళ్ళీ ఇప్పటిలాగా గ్యాస్ పొయ్యి లేవు ఆ రోజుల్లో, మళ్ళీ కట్టెలు పొయ్యి పెట్టుకొని రొట్టె తయారు చేసుకొని బాబా దగ్గరికి వచ్చింటారు. రాగానే బాబా ఏం చేస్తారు, రుచి కూడా చూడకుండా అక్కడ ఉన్న ఒక కుక్కకు పెట్టేశారు. పెట్టేసానే ఏమో బాగా వస్తుంది కదా, నేను ఇంత కష్టపడి తీసుకొచ్చానే బాబా తీరకుండా కుక్కకి వేసేసారే అని చెప్పి బాధపడుతుంటే బాబా అడుగుతుంది, బాబా నీకోసం నేను ఇంత కష్టపడి చేసుకొచ్చానే నువ్వేంటి కుక్కకేసావు అంటారు. అప్పుడు బాబా అన్నారు, అది నా ప్రాణే ఇది ప్రాణే, దానికి ఆకుంది నాకు ఉంది, అది చెప్పలేకపోవచ్చు కానీ నేను చెప్తున్నాను, దాని ఆకలి తీస్తే నా ఆకలి తీరినట్టే చెప్తాను. అంటే అన్ని జీవుల్లో నేనే ఉన్నాను అని చెప్పి బాబాకి అనుభవాలు ఇచ్చారు.
ఆవిడ ఏం చేస్తుంది అంటే ప్రతిరోజు బాబాకు ఒక రొట్టె తీసుకొచ్చేదాన్ని ప్రతిరోజు. అంటే ఎండైనా వానైనా వర్షమైనా చలైనా ఎంత ఒక్క రోజు కూడా ఆశను పెట్ట. బాబా సమాధి చెందిన తర్వాత బాబా 1818లో సమాధి అయ్యారు కదా, 1963 చిల్లర దాకా ఉంది లక్ష్మీబాయి షిండే. అప్పటికి కూడా ప్రతిరోజు తీసుకెళ్ళలేదంట బాబాకి, ప్రతిరోజు ఒక రొట్టె తీసుకొని లేదు. అంటే ఆయన శరీరంతో ఉన్ననాళ్లే కాదు, ఆయన సమాధి చెందిన తర్వాత కూడా తన నియమం మార్చుకోవాలా. అందుకని బాబా ఏం చేస్తారు, ఆమెకి ప్రతిరోజు తీసుకొచ్చిన సేవకు గాను నవవిధ భక్తులకు సూచికగా 9 నాణాలు బాబా ప్రసాదించారు. ఏంటి నవవిధ భక్తులు అంటే శ్రవణము, కీర్తనము, స్మరణము, దాస్యము, పాదసేవము, సఖ్యము, వందనము, అక్షరము, ఆత్మనివేదనం, ఇవన్నీ కూడా నవవిధ భక్తులు. ఈ నవవిధ భక్తుల్లో ఏ మార్గాన్ని అనుసరించినా కూడా మనం భగవంతుడిని పొందవచ్చు. బాబాని సేవించిన భక్తుల్లో అందరూ ఏదో ఒక దాని ద్వారా ఈ నవవిధ భక్తుల్లో ఏదో ఒక దాని ద్వారా బాబాని పొందారన్నమాట. వాళ్ళ అనుగ్రహాన్ని పాత్రయ్యారు. అలానే అబ్దుల్ ఇంకా ఒక ముస్లిం భక్తులు ఒక ఫకీర్ అని చెప్పి ఆయన సేవించేవారు. ఒకసారి ఆ గురువు గారికి కల్లో సాయినాథుడు స్వప్న దర్శనమిస్తారు. స్వప్న దర్శనమిచ్చి 2 మామిడి పండ్లు ఇచ్చి నీ దగ్గర ఉన్న అబ్దుల్లాని నా దగ్గరికి పంపించు అని చెప్పి చెప్తారు. చెప్పగానే ఆయన మెలకు లేచి చూస్తే ఆ 2 మామిడి పండ్లు ఆయన పక్కన ఉండేది. స్వప్నంలో చెప్తే నిజంగానే ఆయనకి ఆ 2 మామిడి పళ్ళు కనిపిస్తుంది. ఆ 2 తీసుకొని రేపు అదృష్టం పండిందా, షిరిడీలో సాయినాథు నిన్ను ఇస్తున్నాడు, నువ్వు వెళ్ళు అని చెప్పి గురువు పంపించాడు. మామూలు అయితే పంపించారు కదా, నా దగ్గరే ఉండాలి, పక్కన దగ్గర పంపించారు. కానీ ఈయన పంపించాడు. పంపించిన తర్వాత ఆయన బాబా దగ్గరికి వెళ్ళగానే ఇంకా అప్పటి నుంచి బాబాని ప్రత్యక్షంగా 30 సంవత్సరాలు, తర్వాత 36 సంవత్సరాలు బాబాని సేవించారు. బాగా నడిచే విధులన్నీ శుభ్రం చేయడం, అవన్నీ కూడా బాగా కావాల్సినవన్నీ తెచ్చిపెట్టడం, ఇవన్నీ చేసి ఏం చేసేవాడు, రోజు ఖురాన్ చదువుతూ ఉండేవాడు. ఒకరోజు బాబా అంటాడు, స్వప్రయత్నంలో చంద్రుడిని చూడయత్నిస్తున్నావా అంటాడు. అంటే ఆ ఖురాన్ చదువుతున్నాడు కదా, అంటే ఎదురుగా సాయినాథుడు ఉంచుకొని ఏం చేస్తున్నాడు, బాగా కన్నా కూడా ఖురాన్ చదివితే నాకు దృష్టి వస్తుందేమో అని చెప్పి చదువుతున్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత తెల్లారి ఆయనకి చంద్రుడిని చూడయత్నిస్తున్నావా అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి నమాజ్ చేసుకోవడానికి నీళ్లు చేతిలోకి తీసుకోగానే అక్కడ చంద్రబింబం కనిపిస్తున్నారు. మధ్యాహ్నం కూడా చంద్రబింబం కనిపిస్తుంది కదా, ఆయన మధ్యాహ్నం కూడా చంద్రబింబం కనిపిస్తుంది. కనిపించగానే బాగా అన్నమాట చూస్తుంది. అంటే వాళ్ళ సాంప్రదాయంలో చంద్రుడు అనేది ఇంపార్టెంట్ కదా, అందుకంటే ఆయన తక్కువైపోతుంది అన్నమాట. ఆహా, సాయినాథుడు వల్లే నాకు దర్శనం అయింది అని చెప్పి అప్పటి నుంచి కూడా ఖురాన్ చదవడం కన్నా కూడా బాగా చెప్పే ఎవరితో అయితే బాగా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అవన్నీ రాసి పెట్టుకొని ఒక పుస్తకం లాగా ఆయన దాన్ని పారాయణ చేస్తుండేవాడు. ఖురాన్ ఎలా పారాయణ చేస్తాడో ఆ పుస్తకాన్ని కూడా అలా పారాయణ చేసేవాడు. అలా పారాయణ చేస్తుంటే నిజంగానే ఆ పుస్తకంలో నుంచి మనకంటే ఏదైనా డౌట్ వస్తే సాయి అమృతంలో మాస్టర్ గారు ఎలా పలుకుతారో, బాగా ఎలా పలుకుతారో ఆ పుస్తకంలో నుంచి కూడా ఎవరికి ఏ డౌట్ వచ్చినా కూడా కరెక్ట్ గా బాబా ఏం మాట్లాడాడో ఆ మాట దానికి సమాధానం అయ్యింది. ఎగ్జాంపుల్ గా షిరిడీలో సంస్థానంలో బాబా సమాధి చెందిన తర్వాత ఉప్పు నీళ్ళు బాగా వేస్తుంటే ఆ ఉప్పు నీళ్ళు భోజనం చేస్తుంది, మంచినీళ్ళు బాగా కోసం తవ్విస్తుంటే మంచినీళ్ళు పళ్ళ ఉప్పు నీళ్ళు వచ్చినాయి. అప్పుడు అబ్దుల్ అని వీళ్ళు అడిగితే అది ఓపెన్ చేసి చూస్తే ఇంకొంచెం లోతుగా తవ్వించండి అని చెప్పి ఆ బాబా సందేశం వస్తుంది. అలానే తగ్గిస్తే మంచినీళ్ళు వస్తాయి అన్నమాట. అంటే అక్కడ బాబా మాట్లాడిన ప్రతి మాట ఇప్పటికి కూడా అది శాసనము. అంటే వాళ్ళ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట శాసనం లాగా పనిచేస్తుంది అన్నది మనకి అర్థమవుతుంది అన్నమాట. అట్లానే బాబా ఈయనకి చెప్తారు, తేరేకో దరియా పార్ ఉత్తార్ దియా, గట్టెక్కించాను, తేరా మట్టి సోనా బనా దియా. ఏం చేశాడు అలా, 2 సప్త సముద్రాలు
సముద్రాలు దాటించేశాను అంటాడు. సప్త సముద్రాలు అంటే మన దేహంలో ఉన్న ఈ చక్రాలన్నింటినీ నేను దాటించేశాను అంటారు. అంటే ఏం చేశాడు ఆయన? ఏ తపస్సు చేయాల, ఏం చేయాల, బాబా దగ్గరకు గురు సేవ చేసినందుకు గాను ఆయన అంతటి స్థితి వచ్చేస్తున్నారు బాబా. అంటే గురు సేవ అనేది అంత ఇంపార్టెంట్ అసలు చెప్తారు. మరి గురు సేవ అంత ఇంపార్టెంట్ అయితే అందరికీ ప్రత్యక్షంగా గురువు దొరకపోవచ్చు కదా. మరి ఇప్పుడు ఎట్లాగా అంటే అన్ని జీవుల్లో కూడా నేను ఉన్నాను ఆయన అనుభవించాడు కాబట్టి ఏ పని చేస్తున్నా, ఎవరు చేస్తున్నా, ఏ పని ఏ మనం తింటున్నా, గురువు పెడుతున్నా, ఇది గురువుకి చేస్తున్నాను అన్న భావన నాటకాలు బాగా చేయించాడు. ఇది చాలా తండ్రి లెటర్ రాస్తాడు అన్నమాట. మా ఊళ్ళో ఒక పిచ్చురాలో ఆ వదులో తెలియట్లేదు, ఆయన మా ఊళ్ళో ఉంటున్నారు, ఒకసారి వచ్చి ఆయన పిచ్చురారా మహాత్ముగా చూసి చెప్పు అని చెప్పి లెటర్ రాస్తాడు. లెటర్ రాస్తే అప్పుడు ఆయన వచ్చి చూస్తాడు. చూసే ఎప్పుడు బాబా ఎప్పుడు చాలా తండ్రి వెళ్ళినా కూడా బాబా రాళ్ళు తెలిసేవాడు. అలాంటిది ఈసారి నాన్నగారి మోంకలు వస్తే బాగా రాళ్ళు ఇచ్చేయకుండా ఇంకా ఆశీర్వదించారు. ఆయన ఆశ్చర్యపోతాడు. నేను ఎప్పుడు వచ్చినా రాళ్ళు ఇస్తే ఆయన మీరేంటి ప్రసన్నంగా ఉన్నారు అని చెప్పి అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, నువ్వేమనుకోనంటున్నావు, పిచ్చివాడా మహాత్ముడా అని గౌరవ. కానీ నేను ఎలా వచ్చానంటే ఒక మహాత్ముడి దర్శనం నాకు ఇవాళ అవుతుంది అనే సంతోషంతో నేను వచ్చాను కాబట్టి ఆయన అలా పలికాడు. సూర్యబాబు గారు చెప్తారంట, ఆయన కోపంగా ఉండాలనుకుంటారు కదా మామూలుగా. ఆయన అంటే నేను అర్థం లాంటి వాడిగా మీరు ఎలా అనుకుంటే అలా కనిపిస్తాను అని చెప్తారు. వాళ్ళు బాబు గారు కాఫీ పెట్టిస్తారేమో అనుకుంటే కాఫీ పెట్టించేవాళ్ళు. ఈ పలుకుతాడో పలకడో, కోపంగా అరుస్తాడేమో అనుకుంటే కోపంగా అరిచేవాడు. అంటే మహాత్ములు ఎలాగా మన భావాన్ని అనుసరించి వాళ్ళు అలా పలుకుతారు. అట్లానే ఈయన ఎంత గొప్ప స్థితికి సాయనాథుని తీసుకెళ్ళాడు అంటే బాగా లాస్ట్ 3 సంవత్సరాలు బాగా సమాజంగా 3 సంవత్సరాల ముందు నుంచి ఇది శిరీలోనే ఉన్నాడు. అది ఎప్పుడు కూడా బాగా చెప్తాడు కదా, ప్రతి దాంట్లో నేను ఉన్నాను, ఏ పని చేస్తున్నా కూడా నా సేవగా చెయ్యని చెప్తారు. అందుకని ఆయన ఏ పని చేస్తున్నా కూడా అందరిలో బాబాను చూస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళకి ఏమైపోయింది, అంతా బాబానే కనిపించడం మొదలుపెట్టినాడు. ఫస్ట్ ఏం చేశాడు, అనుకున్నాడు వీళ్ళలో కూడా బాబా ఉన్నాడు, ఇదంతా బాబానే ఇదంతా బాబానే అని అనుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి అనుభవంలోకి వచ్చినాడు. అది ఎంత గొప్ప స్థితి అంటే కదా. ఆదిశంకరాచార్యులు ఉన్నారు, ఆయన కాశీ వెళ్ళారు. ఆదిశంకరాచార్యులు కాశీ అంటే ఒక చండాలు వచ్చాడు. చండాలు రాగానే ఆయన తప్ప నేను మడిగట్టుకున్నాను, నువ్వు తాకూడదు, నువ్వు పక్కెళ్ళు అంటాడు ఆదిశంకరాచార్యులు. అంటే అప్పుడు ఆయన అంటాడు, దేన్ని తప్పుకోమంటున్నావు, శరీరాన్న ఆత్మన అని చెప్పి అడుగుతాడు. అది తర్వాత ఇది వెంటనే స్ట్రైక్ వస్తుంది అన్నమాట. అంటే ఉన్నదంతా ఒకటే అని చెప్పి అర్థమయ్యి అప్పుడు ఆయన పాదాల మీద పడగానే ఆయన శివుడిగా దర్శనమిస్తాడు. అంటే ఆదిశంకరాచార్యులు అంటే మామూలు అప్పుడు శంకర అవుతారు, అప్పుడు శంకరుడు కదా ఆయన. ఆయన కూడా మరి మనకి చూపించడానికో లేదా ఆ గ్రహితుల్లోనో తేడా వస్తుంది కదా. అంటే అంతా శివుడిగా చూసుకోలేకపోయారు కదా. ఆయన చూపించిన తర్వాత ఆయన తెలిసిన అంతా అని చెప్పి అర్థమైంది. కానీ ఇక్కడ నాన్నసారి ఉన్నారు, ఏం చేశాడని ఆయనకు అంత స్థితి వస్తుంది. భార్య వచ్చినా కూడా రాత ఇయ్యనేవాడట. భార్య ఏమదంట, నేను బాబా కాదండి, నీ భార్యని అన్నాడు. అంటే అప్పుడు ఆయన చెప్తారు, మీరు ఎవరున్నారు, ఆ సాయిబాబాయే కదా. అంటే ఎంత గొప్ప స్థితి అంటే కదా. అందుకనే మాస్టర్ చెప్తారు, ఒక గురువుని ఆశ్రయిస్తే మనకి తెలియకుండానే మనలో ఆ మార్పులు వచ్చేస్తాయి. మాస్టర్ ప్రబోధామృతంలో రాస్తారు, మనం ఏ కోరికలతోనో కష్టాలతోనో బాబా దగ్గరికి వచ్చినా సరే కొన్నాళ్ళు ఆయన చరిత్ర పారాయణ చేసి వివేకంతో ఆలోచించడం మొదలు పెట్టాక మనకి తెలియకుండానే మనలో మార్పు వస్తుంది. సపక్షేఖరు కూడా అంతే కదా. ఎట్లా వచ్చాడు బాబా దగ్గరికి, నాకు పిల్లలు కావాలి, కేవలం పిల్లల కోసమే వస్తాడు కదా. ఎంత తపన పడుతూ వస్తాడో ఆ పిల్లల కోసం. అలాంటి బాబా దగ్గరికి వచ్చాక బాబా
1 2 3 4 ఎంతమంది కావాలంటే అంతమంది అంటారు. అట్లానే 7 మంది పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత 10 సంవత్సరాలకి ఒక బాబు చనిపోతాడు. తప్పట్లేదు బాబు చనిపోతే ఆయన ఏం చేస్తాడు? అందరి పిల్లల్ని బాబా దగ్గర పెట్టి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపో, కానీ నీ మీద భక్తి మాత్రం నేను వదిలిపెట్టను అంటాడు. అంటే ఎంత వివేకం కదా. ద్రోణాచార్యుడు అంత గొప్పవాడు. ద్రోణాచార్యుడు కేవలం ఆ పుత్రుడు చనిపోయాడేమో అన్న భయంతో కదా అంత విధ్వంసం చేస్తాను అంటాడు. ఆ అశ్వత్థామాత అని ఆ మాట విధంగానే నా కొడుకు చచ్చిపోయాడు, నేను మొత్తాన్ని నాశనం చేస్తాను అంటాడు. అంతకన్నా గొప్పవాడు తప్పే అంటే కదా. అంటే అంతకన్నా గొప్పవాడే. అంటే బాబా యొక్క కాన్సెప్ట్లో ఆయన ఏమి గోడలేదు, ఏమి లేదు. కేవలం ఆయన యొక్క సన్నిధే అంతటి స్థితిని ప్రసాదించినారు. అందుకనే మాస్టర్ ఒక గురువు అంటే అంత గొప్పవాడు. సాయినాథుడు ఎందుకంటే అంత గొప్పవాడు అంటే మాస్టర్ అంటారు కృష్ణావతారం తర్వాత మళ్ళీ అంతటి అవతారం లేదు, రాదు, రాబోదు అని. అంటే మరి వాళ్ళతో మాట్లాడతారు సనాతన ధర్మంలో సాయినాథుడు లేదు. కానీ ఏం చెప్పాడు కృష్ణుడు? గురువుని సేవించు, జ్ఞానులను ఆశ్రయించు, జ్ఞానికి నాకు భేదం లేదు అని చెప్పాడు కదా. అంటే కృష్ణుడు తెలియదు అన్నమాట, వేరే తెలుసు. కృష్ణుడు తెలిసి పాపం చెప్పాడు, పాపం వేరే తెలుసు. అయితే నిమోదరు అంతటి స్థితిని ఆయన పొందడం జరిగిందన్నమాట. అట్లానే ఈయన ఎప్పుడు బాగా సేవ చేసేవాడు కదా. ఒకసారి అత్యవసరమైన పని మీద వెళ్తూ వాళ్ళ కొడుకుని పెట్టాడు. వాళ్ళ కొడుకుని పెడితే ఆ కొడుకు బాగా సేవ చేస్తుంటే ఆయనకి బాబా మారుతి అవతారంగా దర్శనమిస్తారు. అట్లానే ఒకసారి తర్వాత పిల్లవాడికి పెద్దవుతాడు, పోలీస్ ఇన్స్పెక్టర్గా జాబ్ వస్తుంది. జాబ్ వస్తే ఏం చేస్తాడు? ప్రతి నెల 21 రూపాయలు బాబా దక్షిణ పంపించేవాడు. అయితే ఒకసారి బాబా ఏం చేస్తాడంటే ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతారు అన్నమాట. అంటే సంతోషంగా ఇస్తాడు. ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే చాలా ఎక్కువే కదా. సంతోషంగా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత 6 నెలలకు తెలుస్తుంది బాబా ఏ రోజైతే దర్శనం ఇస్తున్నాడు అప్పటి నుంచి ఆయనకి 10 రూపాయలు జీతం పెరిగిందని 6 నెలల తర్వాత. మామూలుగా అయితే 10కి ఎంత రావాలి? 100 రావాలి అంతే కదా. 10కి 10 ఇస్తానంటే 100 రావాలి. కానీ ఎంత ఇచ్చాడు బాబా? ప్రతి నెల ఇచ్చాడు కదా. అంటే ఎంత ఇచ్చాడు? అనంతంగా. అంటే మనం ఇచ్చేది సంతోషంగా ఎప్పుడైతే ఇస్తామో దక్షిణ అది అనంతమైపోతుందంట. మన గురు చరిత్రలో కూడా అంతే కదా. తమ్మకాయలో తమ్మకాయలు కోసి పెట్టాడు. ఏమవ్వాలి? తమ్మకాయలు కోసి పెట్టే మళ్ళీ తమ్మకాయలు దాన్ని రావాలి. కానీ ఏమి ఇచ్చాడు? బంగారు ఇదే ఇచ్చాడు కదా. అందుకని ఆయనకి ఇచ్చేది అంత ప్రేమగా ఎప్పుడైతే మనం పెడతామో తిరిగి ఆయన కూడా అలా ఇస్తాడు మనకి అని గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇంటికి సంస్కృతం పారాయణ చేయాలండి. భాగవతం సంస్కృతంలో భాగవతం పారాయణ చేయాలండి. అయితే ఇంకేమో సంస్కృతం రాదు. అప్పుడు బాబా అంటారు, కాక భాగవతం చదవరాదా అంటాడు. అంటే అప్పుడు ఏంటంటాడు? బాబా నాకు రాదు బాబా సంస్కృతం అంటాడు. అయితే ఈ మసీదుల్లో నేర్పుతుంది, రోజు చదువుతూ ఉండు అని చెప్తారు. అలా చదువుతూ ఉంటే బాబా ఏమి ఆయనకి ఏమి పాఠాలు చెప్పలేదు, కూర్చోబెట్టి ఏమి బోధించలేదు, ఏం చేయాల. ఆయన అన్న మాటకే ఆయనకి సంస్కృతంలో అన్నీ కూడా అర్థమయ్యి పెద్ద పెద్ద పండితులు కూడా అర్థం కాని కూడా ఈయన చెప్పేవాడట. అంటే ఒక గురువు యొక్క మాట ఎంత ఆశీర్వాదం అన్నది మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలన్నమాట. అట్లనే ఒకసారి వీళ్ళ బాబు నాన్నగారి ముందే వాళ్ళ అబ్బాయి ఏదో ఊరెంతో బాబాని దర్శించుకొని వెళ్తాడు. వెళ్తే అప్పుడు బాబా పిల్లవాడిని బతికించుకో అని చెప్పి ఊరి ఇస్తాడు. ఊరి ఇస్తే సరేలే అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఆయన ఆ ఊరు వెళ్ళగానే అక్కడ బిడ్డ ప్రమాదృష్టిగా ఉంటాడు. వెంటనే ఊరి కోసం చెప్తాడు కానీ ఊరి కనిపిస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆర్తిగా బాబా నువ్వు రక్షించాలి బిడ్డని అని చెప్పి మరి ఎప్పుడైతే బాబాని గట్టిగా ప్రార్థిస్తాడో వెంటనే ఆయనకి ఆ పిల్లవాడు దొరుకుతాడన్నమాట. అంటే ఆర్తితో ప్రార్థన భగవంతుని అక్కడ కట్టించి వాళ్ళ కర్తను కూడా అక్కడ మారుస్తుంది అని బాబా చరిత్రలో
డాక్టర్లు హరికథ చెప్పడానికి వెళ్ళినప్పుడు హరికథ చెప్తూ బాబా గురించి చెప్తున్నాడు. ఇది ఇంత గొప్పవాడు, ఆయన ఇంత గొప్పవాడు అని చెప్తుంటే ఎవరో రోగిలు శవాన్ని తీసుకొని పోతున్నారు. శవాన్ని తీసుకొని పోతుంటే ఆ శవాన్ని ఇంటి వాళ్ళు ఏయా ఇంత గొప్పవాడు అంటున్నాడు కదా, ఇది పడకపోతే నేను చంపుతాము అన్నారు. చంపుతామనగానే ఈయనకి భయం వేసింది. చచ్చిపోతాడు అని. అప్పుడు డాక్టర్ అంటాడు ఎందుకు బతుకుతాడు అన్నాడు. చచ్చిపోయిన కూడా బతుకుతాడు అంటే గురువు వాక్యం మీద ఈరుకున్న విశ్వాసం, డాక్టర్ ఈరుకున్న విశ్వాసం వీళ్ళు కూడా రక్షించింది. అందుకే మాస్టర్ గారు అంటారు ఒక చోట ఊరి వెంటే రోగం తగ్గిందా మాస్టర్ గారు అని అడుగుతారు. అయితే మాస్టర్ గారు అంటారు నీకు ఆ నమ్మకం ఉందో లేదో కానీ నాకుందిరా అంటారు. అంటే అక్కడ ఏది బతికిస్తుంది? మన నమ్మకం బతికిస్తుంది అన్నమాట. కాబట్టి ఆ విశ్వాసంతో ఎప్పుడైతే మనం చేస్తామో అది ఖచ్చితంగా మళ్ళీ మనకి అంత అనుభవాన్ని ఇస్తుంది అని చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారు. అలానే ఈయన లాగా మనం కూడా ఏది జరుగుతున్నా కూడా అది సాయం చేస్తాం. బాబా కూడా ఏం చేసేవాళ్ళంటే ఈయన నిజాయితీ తనకు వచ్చిన దక్షిణ బాబా ఈయన దగ్గర దాచిపెడుతుంటే మళ్ళీ ఎప్పుడు అవసరమైనా ఏ మసీదులో ఏ కార్యక్రమాలు జరుగుతున్నా ఇది పలానా వస్తువులు అవి తీసుకురా అని చెప్తే గీసి దారి తీసుకొచ్చామండి. నానా బాబా డబ్బులే కదా, ఎంతైతే అందరే ఖర్చు పెట్టేశాక అన్న గౌరవం లేదు. ఆ బాబా డబ్బులు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అని ఆయన చాలా బేడవాళ్ళు తీసుకొచ్చాడు. రాష్ట్రాలు కూడా అంతే కదా. ఈ సాయిరాజు డబ్బులు అంటే ప్రతి పైసా భక్తులు ఇచ్చినవి, దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, సద్వినియోగం చేయాలి అని చెప్పి మాస్టర్ గారు కూడా అలాగే చేసి పెట్టేవాళ్ళు. మనం కూడా అదే ఆసక్తి చూస్తున్నాం. ఈ ఆ భక్తులందరూ ఎలా సేవించారో మనం కూడా సాయినాథుని అలా సేవిస్తూ ఆయన వాటిలో మనం కూడా ముందుకెళ్ళాలని అవకాశం ఇచ్చిన బాబా దగ్గరికి వస్తాం. మధ్యప్రదేశ్ నుంచి వస్తాడన్నమాట బాబా దగ్గరికి. ఆయన గుర్రం ఒక పొగరుబోతు గుర్రం అన్నమాట. అయితే ఆయన ఎంత ఆర్తితో నకంతో వస్తాడో నాకు మోక్షం ఇచ్చే గురువు కావాలి అని చెప్పి ఎత్తుకుంటూ వస్తున్నాడు. అక్కడి నుంచి వస్తుంటే అక్కడ బాగా కనిపిస్తాడు. షిరిడి కలుసరాలకు రాగానే ఆయన అడుగుతాడు అనమాట, అయ్యా ఇక్కడ సాయినాథుడంట ఒక ఫకీర్ ఉండాలి, ఎవరు అంటే బాబా చక్కరాని తిట్లు బూతులతో మాట్లాడతారు. ఈయన ఇంత పెద్ద ఆయన ఇలా మాట్లాడతారేంది అనుకుంటూ సరే వెనక్కి వెళ్ళిపోవాలా. వాళ్ళంతా పట్టుదలన్నమాట, అనుకున్న పని చేశారు. వెనక్కి వెళ్ళిపోకుండా మళ్ళీ ఏం చేస్తాడు, అక్కడ ముసలాడు కనిపిస్తే ఆమె అడుగుతాడు. ఆయన అడవుల్లో అక్కడ తిరుగుతూ ఉంటాడయ్యా అని చెప్పి ఎలా ఉంటాడో వర్ణించి చెప్తున్నాను. చెప్పగానే ఈయన అట్లానే సరే అని చెప్పి అక్కడైతే ఆయన ఈయన ఒకటే అని చెప్పి అర్థమైంది. సరే ఆయన వస్తాడేమో అని చెప్పి ద్వారకా మైకి వెళ్ళి చాలా సేపు వెయిట్ చేస్తాడు. అంటే ఆయన చిన్నా కూడా వెయిట్ చేస్తున్నాడు విధంగా. ఆయన వెయిట్ చేస్తుంటే ఎంతసేపటికి బాగా రాకపోయేసరికి ఈయన వెళ్ళిపోదాం అని చెప్పి ఆ గుర్రం దగ్గరికి వెళ్ళేసరికి బాబా దాని నోట్లో చేపెట్టి దాన్ని నిలుపుతున్నారు. ఇది భయం వేస్తున్నారు, అసలే పొగరపోద్దయ్యా దాని దగ్గరికి వెళ్ళిపోవడం అని చెప్పి చెప్తారు. బాబా ఏమి వినిపించుకోవడం అంటే దాని పొగరు కూడా ఈయన తీసేస్తున్నాడు అక్కడ. తర్వాత ఆయన అడుగుతాడు బాబా, బాబా నా మోక్షం నేను ఎలా తెలుసుకోవాలి అంటే అప్పుడు బాబా అంటారు, ఒక్కటే దొడ్డరొట్టెల్లో తినాలంటే అవుతుందా, 5 సంవత్సరాలు వేసి ఉండు అని చెప్పి బాబా చెప్తారు. 5 సంవత్సరాల తర్వాత ఆయనకి ఏమర్థం అవుతుందంటే బాబానే ఆయనకు మోక్షం ఇచ్చే గురువు అని చెప్పి ఆయనకు అర్థమవుతుంది. తర్వాత ఇలా అలానే సేవ చేసి ఇంకా బాగా చెప్తారు, ఇంటికి వాళ్ళు ఉపవసించాలి మర్చిపోవాకు అని చెప్పి చెప్తారన్నమాట. అట్లానే ఈయన బాబాని సేవించి ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఈయన సమాజంలో ఉన్నారు. అంటే ఎంత గొప్ప స్థితికి తీసుకెళ్లాడు బాబా. అలా బాబాని ఆశ్రయించి కుషాబాబుది ఒక సమాధి ఉంది, అలానే సాయి శరణానంద సమాధి ఉంది, ఉత్తరేష్ గురువారు ఉంది, దాసరానికి కూడా సమాధి ఉంది. అంటే చూడండి వాళ్ళు మహాత్ములు బాబాని ఆశ్రయించి ఎంతమంది బాబా భక్తుల్లో అంత గొప్ప వాళ్ళు అయ్యారు కదా. కాబట్టి ఆయన ఏం చెప్పాడు బాబా అంటే పెద్ద పెద్దగా ఏం చెప్పాలా, అందరిలో ఆయన ఎప్పుడైతే చూసుకుంటామో మనకు కూడా అంత స్థితి ఇస్తా అంటున్నారు. మాస్టర్ గారు అలా చూశారు, అలా దాన్ని సాధించి చూపించారు. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి